మనకి రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో రవి శాస్త్రి, అలెస్టర్ కుక్ అలాగే మైకల్ వాన్ వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొన్నారనమాట. అయితే అక్కడ అలెస్టర్ కుక్ అలాగే మైకల్ వాన్ వీళ్ళిద్దరు కూడా రవి శాస్త్రిని ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, మీ ఇండియన్ క్రికెట్ టీం ఉంది కదా, మరి మీ ఇండియన్ క్రికెట్ టీంలో మరి టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరో, అంటే మనకి క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మరి టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరు అనుకుంటున్నారు అనే దాని గురించి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి రవిశాస్త్రి ఒక 5 ప్లేయర్స్ని అయితే పిక్ చేసుకోవడం జరిగింది. సో ఆ లిస్ట్లో చూసుకుంటే మనకి సౌరవ్ గంగూలీ లేడు, రాహుల్ ద్రావిడ్ లేడు, రోహిత్ శర్మ లేడు, సో వీళ్ళెవరు కూడా లేరు. అయితే మరి అతను పిక్ చేసిన 5 మెంబర్స్ ఎవరు అంటే, మరి ఫస్ట్ వచ్చేసరికి సునీల్ గవాస్కర్, దాని తర్వాత సచిన్ టెండూల్కర్, సో దాని తర్వాత విరాట్ కోహ్లీ, దాని తర్వాత ఎంఎస్ ధోని, సో దాని తర్వాత వచ్చేసరికి కపిల్ దేవ్ అనమాట. సో అయితే మరి వీళ్ళ 5గురిలో కూడా కొన్ని స్పెషాలిటీలు చెప్పాడు. సో ఫస్ట్లో చూసుకుంటే మరి ఒక బ్యాటింగ్ పరంగా చెప్పాలంటే నేను సునీల్ గవాస్కర్కు ఓటేస్తాను. సో దాని తర్వాత మరి కపిల్ దేవ్ చూసుకున్నా సరే ఒక ఎక్సలెంట్ ఆల్రౌండర్. దాని తర్వాత మరి ఓవరాల్గా కనుక చెప్పాలి అంటే సో నేను సచిన్ టెండూల్కర్ పేరు చెప్తాను అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ పేరు అయితే చెప్పడం జరిగింది అనమాట.